ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్ అని పదే ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు హోంగార్డులలో బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని డిఎస్సి వంటి హామీలిచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హోంగార్డులను 2 రాష్ట్రాల్లో పనిచేసినట్టు వాళ్ళను చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవైపున ఈ డిమాండ్ వస్తూ ఉంటే తగదనమ్మా అని చెప్పేసి 18 మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం నిన్నలే మొన్న ఒక జీవో జారీ చేసింది. పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక విజనరీగా ఉన్నటువంటి మీరుగా విజనరీ అని ప్రకటించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది? 2014లో మీరే కదా ముఖ్యమంత్రి గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2 ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్గా మేము వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన్ని కూడా మీ ఏఐవైఎఫ్గా మాట్లాడడము, పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ, క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తూ ఉన్నాం.